సమ్మర్ కదా! పిల్లలు ఇంట్లో ఉంటారు. వాళ్ళకి వెరైటీగా ఏమన్నా చేసి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీరు చూసేయాలండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం గానీ, చపాతీలతో పాటుగా ఏం చేశాననుకుంటున్నారా? పన్నీర్ కర్రీలా అనిపిస్తుంది కానీ కాదు. సోయా పన్నీర్ అనమాట అది. సోయా పన్నీర్ తోటి నేను కర్రీ చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. సరే ఇంక ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. చాలా సింపులే. సోయా పన్నీర్ తెప్పించి పెట్టుకోండి మీకు కావాల్సినంత. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ మన ఇంట్లో ఉండనే ఉంటుంది రెడీగా. ఇంకా నేనైతే ఉల్లిపాయలు వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించేస్తున్నానా, మీరు అదే చెయ్యాలి, అలాగే చెయ్యాలి గానీ, సరే ఈ లోపల అయితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి ఛానల్‌కి. ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ లైక్ ఇవ్వడం ఎందుకు అంటే, మీరు ఈ రెసిపీ చూస్తున్నారు, మీకు నచ్చుతోంది అని తెలియడానికి. పన్నీర్ నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మా ఆయన తప్ప. ఇంకా పన్నీర్ అంటే చాలా ప్రోటీన్ ఉంటుంది మనకి. అండ్ చాలా హెల్తీ కూడాను. బట్ ఎక్కువ కంటెంట్‌లో తీసుకుంటే కాదు, లిమిటెడ్ కంటెంట్‌లో తీసుకోవాలి. అందరికీ తెలిసిందే కదా! ఇంక ఇందులోనే ఉల్లిపాయలు పచ్చివాసన పోయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే లోపల నేనైతే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా కూడా వేసేసి వేయించేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన ఎక్కువసేపు ఉండదు, త్వరగా వెళ్ళిపోతుంది. ఇంక ఇందులోకైతే నేను చక్కగా టొమాటో, క్యాష్యూ పేస్ట్ చేస్తాననమాట. చేసేసి అది వేసేసాను శుభ్రంగా. వేసేసి నేను ఇంక ముందుగా వేయించి అలాంటివేం చెయ్యలేదు. చక్కగా టొమాటోలు, క్యాష్యూ గానీ, బాదం గానీ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఒక 10 నిమిషాలు టొమాటోలు అది వేసేసి మిక్సీలో నానబెట్టేసి ఉంచేస్తారంటే వేడి నీళ్ళు పోసి, లేకపోతే మామూలు నీళ్ళైనా చక్కగా అయిపోతుంది. ఇంక ఇప్పుడు అది చూసారా ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో, సూపర్ ఉంది కదా కలర్. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో గెస్ చేయండి. ఇంక ఇది చక్కగా మరిగే వరకు, మగ్గిపోయే వరకు వేయించేసుకోవడమే. కుక్ చేసేసుకుంటాము. బట్ ఒకటి గుర్తుంచుకోండి, క్యాష్యూ వేసాం కాబట్టి అడుగంటిపోతుంది. అందుకని కొంచెం గుర్తుగా కలుపుకుంటూ ఉండాలి. ఇంక నేనైతే పన్నీర్ అయితే కట్ చేసేసి ఉంచుకున్నానండి. కొంచెం వెరైటీగా అనిపించింది చూడ్డానికి. సోయా పన్నీర్ గదా! ఇంకా గానీ ఓకే అనిపించి కూర అయితే గ్రేవీ సూపర్‌గా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయాక ఇంకేముంది చెప్పండి, మీరు కావాలంటే ఇందులో ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటోస్ కూడా ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం, సాల్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇంకా అది ఏది వెయ్యట్లేదు. డైరెక్ట్‌గా పన్నీర్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా పన్నీర్ వేసేసి మీకు కాస్త పన్నీర్ కూడా ఒక్కసారి ఆయిల్‌లో సాట్ చేసుకోవడం ఏదైనా చెయ్యొచ్చు. బట్ నేను ఇంక అలా కాకుండా వేసేసి కసూరి మేతి కూడా వేసేసి, ఇంకా మనం కొత్తిమీర అయితే కట్ చేసి ఉంచుకుని ఫ్రెష్‌గా వేసేసుకుంటాం కదా! కొత్తిమీర కూడా రెడీగా ఉంచేసుకోండి. అయితే ఇందులో మీకు సరిపడా ఉప్పు, కారం అనేది ఒక్కసారి ఇక్కడే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో అన్నీ వేసేసాక అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఇంకా పైనుంచి మీరు అడిషనల్‌గా డెకరేషన్ చేద్దాం అనుకుంటే క్యాష్యూస్ వేసుకోవచ్చు, మష్రూమ్ పీసెస్ వేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం, అడిషనల్‌గా ఏమి వేసుకున్నా కానీ బాగుంటుంది. లేకపోయినా కానీ ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది. రైస్‌లోకి, రోటీలోకి, మసాలా రైస్, చపాతీ, రోటీ ఎందులోకైనా కానీ. నేనైతే కొంచెం స్పెషల్ అట్రాక్షన్ కింద ఉంటుందని ఓ 4 జీడిపప్పు బద్దలు కూడా వేసాను. వేసి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి మగ్గించేసుకోండి. అయితే ఇప్పుడు పైనుంచి పచ్చిమిర్చి వేసుకోవడంలోనే అసలు టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చిమిర్చి పెద్దవాళ్ళకి సరిపడా కారం వేసుకున్నాక, పిల్లలకి కారం ఎక్కువ అనిపించకుండా, పెద్దవాళ్ళకి కారం తక్కువ అనిపించకుండా పచ్చిమిర్చి కొరుక్కొని చపాతీలో కానీ, రైస్లో కానీ తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. పచ్చిమిర్చి ఫుల్గా కుక్ అయిపోకుండా కొంచెం పార్షియల్గానే కుక్ అవ్వాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.